2019 ఎన్నికలకు ముందు కూడా కడప గడ్డ మీద బహిరంగ సభలో ప్రసంగిస్తే ఏమన్నాడు? వివేకం చిన్నాయన్ని ఎవరు చంపారనేది చనిపోయిన చిన్నాయనికి తెలుసు, పైన దేవుడికి తెలుసు. అవును, మా కుటుంబంలో అవినాషే చిన్న పిల్లోడు. అవును, అటువంటి చిన్న పిల్లోడిని నా చెల్లెళ్ళిద్దరూ అతనే దోషి అంటున్నారు. వాళ్ళంటలా సిబిఐ అంది ఇతని ప్రమేయం ఉంది అని చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు సిబిఐ చెప్పింది అతని ప్రమేయం ఉంది అని చెప్పని. డబ్బు నాకు ముట్టింది అని చెప్పని అప్రూవర్ చెప్పాడు. అవును, అతని దగ్గర నుంచి డబ్బు సిబిఐ రికవర్ చేసుకుంది. అవును, స్పష్టమైన సాంకేతిక సాక్ష్యాధారాలతో సహా అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని సిబిఐ నిర్ధారణ చేసింది. అవును, సుప్రీంకోర్టు వరకు అతనుకున్న అన్ని అవకాశాలు వినియోగించుకున్నా కూడా అతని ప్రమేయం నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని వాళ్ళ బెయిల్ మీద ఉన్నాడు. తన చిన్నాన్నని చంపిన కేసులో అక్యూజ్డ్ని అమాయకుడు అని చెప్పి నేను సర్టిఫై చేస్తా ఉన్నాడు. అదే కదా ఇప్పుడు. అదే సందర్భంలో 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఎదుర్కొన్న తర్వాత అప్పటికైనా సరే ఏ నాయకుడైనా సరే తన వ్యవహార శైలిని పునఃసమీక్షించుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ పునఃసమీక్ష అనే ప్రస్తావనే లేకపోగా అదే వైఖరిని మరింతగా విస్తృతపరుస్తా ఉన్నాడు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.